మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకండి, మీరు అనేకమైన పిసుకుల కంటే శ్రేష్ఠులు. రెండు చేతులతో దేవుని స్తోత్రం చెల్లించాలి. ఇక్కడ ఈ లేఖనంలో యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే, మీ తల వెంట్రుకలు లెక్కింపబడినయా? ఇంతవరకు ఎవరైనా తల వెంట్రుకలు లెక్కేసిన వాళ్ళు ఉన్నారా? లేరు. లెక్కింపబడి ఉండలేదు కనుక మీరు భయపడకండి, అనేకమైన పిసుకుల కంటే మీరు శ్రేష్ఠులు. అంటే ఈ భూమి మీద ఆకాశము కింద ఎన్నైతే ప్రాణము గల జంతువులు ఉన్నాయో వాటన్నిటికంటే మనుషులు శ్రేష్ఠులు అన్నాడు దేవుడు. అంటే మనం చాలా మంచి వాళ్ళమని, అందమైన వాళ్ళమని, జ్ఞానంగా నడుచుకుంటామని, దేవునికి మహిమ తీసుకొస్తామని, దేవుని పిల్లలుగా అపవాది ఎదుట అపవాదికి చిగ్గు కలిగేటట్టుగా మనం దేవుణ్ణి మహిమపరుస్తామని దేవుడు అంత విలువైన పేరు మనకు ఆయన పెట్టాడు. ఆయన పెట్టిన పేరును మనం నిలుపుకోవాలి. ఎందుకంటే అన్నిటికంటే శ్రేష్టమైన మనుషులమని దేవుడు మనకు ఒక విలువైన పేరును ఆయన మనకి ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఎంతో విలువైన వాడు. దేవుడు అంటే ఈ సృష్టిని చేసినవాడు. ఈ సృష్టిని ఎవరు చేయగలుగుతారు? ఎవరికి చేత కాదు, ఎవరు చేయలేరు. ఈ సృష్టిని చేయగలిగిన ఆ దేవుని యొక్క రూపం మనకిచ్చాడు. దేవుని యొక్క పోలిక మనలో ఉంది కనుక ప్రాణము గల జంతువులు అన్నిటికంటే మనుషులు శ్రేష్ఠులు. అంటే మంచివాళ్ళు, అందమైన వాళ్ళు, జ్ఞానము గలవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు, నన్ను మహిమపరిచే నా పిల్లలు అని గర్వంగా దేవుడు మన గురించి చెప్తున్నాడు. ప్రాణము గల జంతువులకు ఆ మాట ఉందా? లేదు. ఎందుకు లేదు అంటే ఈ సృష్టిని మన కొరకు చేసి ఈ సృష్టిలో దేవుని పోలికతో మనల్ని ఆయన పోషిస్తున్నాడు. ఈరోజు ఆయనిచ్చే సమస్తమును మనం కలిగి ఉన్నాం. ఆయన ఇచ్చే గాలిని, ఆయనిచ్చే ఆరోగ్యాన్ని, ఆయనిచ్చే భోజనాన్ని, ఆయనిచ్చే పండ్లు ఫలాలు చక్కగా తిని చాలామంది ఆరోగ్యకరంగా శ్రేష్ఠులుగా ఉండటానికి యేసయ్య ఇచ్చిన గొప్ప బహుమానం. దేవునికి స్తోత్రం. వినండి ఈ మాటలు. నువ్వెంత శ్రేష్ఠుడువో ఒకసారి ఆలోచించుకో. నువ్వు అద్దం కాడికి వెళ్ళి చూసుకో. నీ పోలిక ఎవరిదో ఒకసారి అర్థం చేసుకో. నీకున్న ఆ అందము, నీకున్న ఐశ్వర్యము, నీకున్న విలువ ప్రాణము గల జంతువులకు ఉన్నాయా? నిన్ను చూసి ప్రాణము గల జంతువులేని భయపడతాయి, కానీ నీవు మాత్రం భయపడవు. భయపడతావా? అడవిలో ఉన్న సింహాలను పట్టుకొని మరొక అడవికి చేరుస్తున్నారా లేదా మనుషులు? ఏమండి చూసారా? బలమైన జీవులకు భయపడరు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు గనక, దేవుడు సృష్టికర్త గనక, దేవుడు సర్వేశ్వరుడు గనక, దేవుడు మనకి అన్నిటికంటే విలువైన గొప్ప బిరుదును దేవుడు ప్రసాదించాడు. ఆయనకి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లించుదా. ప్రతి ఒక్కరూ చెల్లించాలండి దేవునికి స్తోత్రాలు. ఈ సర్వమానవాళ్లకు దేవుడు పెట్టిన ఒక గొప్ప బిరుదు. లోకంలో ఎంతో రకాలైన మనుషులు ఉన్నారు. నల్లోళ్ళు, తెల్లోళ్ళు, ఇంకా పోతే రకరకాలైన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా శ్రేష్ఠులే. ఎవరిని తక్కువగా చూడటానికి వీల్లేదు. ఉందా? బేదోడిని తక్కువగా చూడటం, ఏమండి అతడు తక్కువ కులం, అతన్ని తక్కువగా చూడటం, ఇవన్నీ ఉన్నాయా దేవుని దృష్టిలో? లేవండి. మనుషులందరూ శ్రేష్ఠులే. ఎవరిని కించపరచడానికి లేదు, ఎవరిని తక్కువగా చూడటానికి లేదు, ఎవరిని
నోరెత్తి మాట్లాడటానికి కూడా లేదు. ఇది ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాటకు ఎదురు తిరగకూడదండి. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని గౌరవించు, ప్రేమించు. నిన్ను వలె ఎదుటి వారిని నువ్వు గౌరవించినప్పుడే నీకు పెట్టిన పేరు అది శాశ్వతంగా నిలుస్తుంది. యేసు ప్రభు ఈ లోకంలో అదే పనిచేశాడు. ఎవరినన్నా కించపరిచాడా? ఎవరిని కించపరచలేదు. అందరూ ఆయన్ని తృణీకరించిన అందరినీ దీవించాడు ఆయన, అందరినీ క్షమించాడు ఆయన, అందరినీ ప్రేమించాడు ఆయన, అందరినీ ధైర్యపరిచాడు ఆయన, అందరి దగ్గరికి వెళ్ళాడు, అందరినీ దీవించాడు. దేవునికి స్తోత్రం. మనందరినీ దీవించాడు ఆయన. సర్వలోక మానవాళ్ళందరినీ కూడా యేసయ్యే దీవించాడు. ఆయన పోలికే నీకు నాకు ఉన్నది. ఆయన పెట్టిన గొప్ప బిరుదు ఈరోజు నీవు నేను సర్వలోక ప్రజలందరూ మంచి శ్రేష్టమైన వాళ్ళు. నిజంగా ఈ మనుషులకు దేవుడు ఒక రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అది ఏ రాజ్యము అంటే పరలోక రాజ్యం. ఎంత గొప్ప విలువైన రాజ్యమో చూసారా? ఏమండి, ఇక్కడ నుంచి మనం వెళితే ఏ రాజ్యానికి వెళ్తాం? ఈ రాజ్యంలో మనం ఎలా ఉండాలి? శ్రేష్ఠులుగా ఉండాలి. దేవునికి మహిమకరమైన బిడ్డలుగా బ్రతకాలి. దేవుని మాటకు లోబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ కుటుంబాన్ని గౌరవించాలి. నీ కుటుంబంలో దేవాతి దేవుని యొక్క మాటతో నువ్వు బ్రతకాలి. అప్పుడే ప్రభు నీకు ప్రభు అవుతాడు. అప్పుడే దేవుడు నీకు దేవుడు అవుతాడు. అప్పుడే నీకు ఇచ్చిన రూపానికి విలువ, నీకు విలువ, నిన్ను సృజించిన దేవునికి కూడా విలువ. దేవునికి స్తోత్రం. ఆయనకి విలువ తీసుకురావాలంటే మనిషి ఎలా ఉండాలి? శ్రేష్టమైన మనిషిగా ఉండాలి, మంచి మనిషిగా ఉండాలి, దీన మనసు ఉండాలి, దయగలవాడుగా ఉండాలి, దేవునికి లోబడాలి, సమాజంలో లోకంలో అందరి ద్వారా మంచి పేరును కలిగి ఉండాలి. ఆ పేరు నీకు దేవుడు పెట్టాడు. ఆ పేరు నువ్వు నిలుపుకుంటావా? చెప్పండి. అవును, నీకు ఒక మంచి పేరుంది. మీ అమ్మ నాన్న పెట్టే పేరు కాదు, దేవుడు పెట్టిన పేరు. నువ్వు శ్రేష్టమైన కుమారుడు అని, శ్రేష్టమైన కుమార్తెవని దేవుడు విలువగా ముద్దుగా పెట్టిన పేరు. దేవునికి స్తోత్రం. దాన్ని నిలుపుకోవాలి మనం. అవునా? 31వ వచనంలో మరొక మాట యేసు ప్రభు చెప్తున్నాడు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనందునో వానిని నేను వెరగనందును అంటున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. జాగ్రత్తగా వినండి. ఈ భూలోకంలో నువ్వు శ్రేష్టమైన మనిషిగా ఉంటా, ఇక్కడ నువ్వు ఒప్పుకోవాలి. దేవుణ్ణి, ప్రభువును ఒప్పుకోవాలి. ప్రభువును ఒప్పుకోకపోతే ప్రభు పరలోకంలో తండ్రి ఎదుట నిన్ను ఒప్పుకోడు. నువ్వేదో ఒక రోజున ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. క్రీస్తు అక్కడ ఉంటాడు. తండ్రి దగ్గర యేసయ్యని నువ్వు ఒప్పుకుంటే తండ్రి దగ్గర యేసయ్య నిన్ను ఒప్పుకుంటాడు. ఒకవేళ భూలోకంలో నువ్వు ఒప్పుకోకపోతే ఆ పరలోకంలో తండ్రి ఎదుట నిన్ను ఒప్పుకోడు ఆయన. అర్థమైందా? ఇక్కడే ఒప్పుకోవాలి. ఒకవేళ నువ్వు ఆయనిచ్చిన ఆ జన్మతో శ్రేష్టమైన విలువైన నీకు అందమిచ్చి నిన్ను ఆయన పోషించి సంరక్షించి నిన్ను కాపాడుతూ నిన్ను రక్షిస్తూ నీకు కావలసినన్ని ఇస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభు నిన్ను ఒప్పుకోకపోతే అక్కడ నిన్ను ఒప్పుకోడు దేవుడు. అక్కడ నిన్ను ఒప్పుకోకపోతే పరలోకంలో నువ్వు ఉండటానికి వీలు పడదు.
వింటున్నారా? లోకంలో ఎవరైనా సరే సర్వమానవాళ్ళు క్రీస్తును ఒప్పుకోవాలి. ఇక్కడ నువ్వు చనిపోక ముందే యేసయ్య ప్రభు అని, దేవుడని, సృష్టికర్తని, జన్మనిచ్చిన వాడని, రూపమిచ్చిన వాడని, సృష్టిని చేసిన వాడని, సృష్టికర్త అయిన వాడని నువ్వు ఒప్పుకుంటే పరలోకంలో యేసయ్య నిన్ను ఒప్పుకుంటాడు. అప్పుడు ఆయన లోకంలో నువ్వు ఉంటావు. అర్థం చేసుకునండి, నేను ముగించేస్తున్నాను. ఇప్పుడే ఆయన్ని ఒప్పుకో, యేసు ప్రభు అని. నీ నోటుతో ఒప్పుకో, నీ హృదయమందు ఆయన్ని విశ్వసించు, ఆయన్ని అంగీకరించు. ఇప్పుడే స్వీకరించు ఆయన్ని. ప్రభువుని నువ్వు అంగీకరిస్తే ఈ లోకం కాదండి, పరలోకమే దేవుడు నీకు ఇస్తాడు. అసలు పరలోకంలో ఆ మొదటి దర్వాజు దగ్గర ఎవరుంటారు? యేసు ప్రభు ఉంటాడు. లోపలికి వెళ్ళాలంటే యేసయ్య ఒప్పుకుంటేనే లోపలికి వెళ్తావు. ఆయన ఒప్పుకోకపోతే బయటే ఉంటావు. కాబట్టి ఇప్పుడు మీరు క్రీస్తును ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారా? నువ్వు ఒప్పుకుంటే ప్రభు నిన్ను అక్కడ ఒప్పుకుంటాడు. లేదు నువ్వు ఒప్పుకోలేదనుకో, ఆయన ప్రభు అని ఒప్పుకోలేదనుకో, ఆయన అనలేదనుకో, అక్కడ నిన్ను యేసయ్య ఎంత మాత్రం కూడా లోపలికి పోనివ్వడు. నువ్వెవరో నాకు తెలియదు. మీకు తెలుసు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5గురు కన్యకలు లోపలికి ఎందుకు పోలేకపోయారు? ప్రభువును ఒప్పుకోలేదు వాళ్ళు, ప్రభువుని అంగీకరించలేదు వాళ్ళు, ప్రభువు చెప్పినట్లుగా సిద్ధపడలేదు, ఈ లోకంలో పరలోకాన్ని సంపాదించుకోలేదు. వాళ్ళు ఈ లోకంలోనే ఉండిపోయారు. యేసు ప్రభువుని మర్చిపోయారు, ఆయన లోకాన్ని మర్చిపోయారు, ఆయన ఇచ్చిన శ్రేష్టమైన పేరును మర్చిపోయారు, రూపాన్ని మర్చిపోయారు, దేవుడిచ్చిన అందసందాలు, ఐశ్వర్యాలు, మంచి ఆశీర్వాదాలు ఇస్తే అవన్నీ మర్చిపోయి లోకంలో 5గురు కలిసిపోయారు. 5గురు సిద్ధపడితే యేసయ్య వాళ్ళని ఇష్టపడి లోపలికి పంపించాడు, తలుపేసేసాడు. ఇక బయట ఉన్న వాళ్ళు బయటే, లోపల ఉన్న వాళ్ళు లోపలే. ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరూ ఒక దినాన దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి ఒప్పుకొని తీరాలి. ఒకవేళ నీ కొడుకు ఒప్పుకోకపోతే ఇప్పుడే ఒప్పించు. ఒకవేళ నీ భర్త ఒప్పుకోకపోతే ఇప్పుడే నీ భర్తను ఒప్పించు, ఇప్పుడే నీ భార్యను ఒప్పించు, నీ తోడబుట్టిన వారిని ఒప్పించు. ఎందుకంటే వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఈ రాజ్యంలో నుండి దేవుని రాజ్యానికి వెళ్ళాలి మనం. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో నన్ను మీరు ఒప్పుకుంటే నా లోకంలో మిమ్మల్ని నేను ఒప్పిస్తాను. ఆయన ఒప్పుకున్నాడు అంటే ఆయన లోకంలోకి వెళతాం. ఆయన ఒప్పుకోకపోతే అక్కడ రికమెండేషన్లు ఏం పనిచేయవు. ఎవరక్కడేమీ నీ గురించి మాట్లాడేది ఉండదు. ఆలోచించండి. ధనవంతుడిలాగా నువ్వు మర్చిపోవద్దు. ధనవంతుడు దేవుని లోకాన్ని మర్చిపోయాడు, దేవుణ్ణి మర్చిపోయాడు, దేవుడిచ్చిన రూపాన్ని మర్చిపోయాడు, దేవుడిచ్చిన ఆస్తి చూసుకొని అతని యొక్క సుఖభాగాలతో అతడు యేసు ప్రభువుని ఒప్పుకోలేదు గనక దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే లాజర్లా ఒప్పుకోవాలి, అబ్రహాములాగా ఒప్పుకోవాలి, ఇసాకులాగా ఒప్పుకోవాలి, యాకోబులాగా ఒప్పుకోవాలి. లోకంలో భక్తులందరూ యేసు ప్రభు దేవుడని పరలోకానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నువ్వు ఎందుకు ఒప్పుకో? ఈ సృష్టిని చేసిన దాఖలాలు, సృష్టిని చేసిన విధానం యేసుక్రీస్తు ద్వారానే కనపడతా ఉంది మనకి. కనుక ఆయన్ని ఒప్పుకోవడానికి మనం సిద్ధపడాలి. లేకపోతే మనం నష్టపోతాం. మనం పరలోకం వెళ్ళలేం, అక్కడ మహిమరాజ్యంలో ఉండలేం. యేసు ప్రభుతో యుగయుగాలు ఉండే ఆ గొప్ప లోకాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతామని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఈ లోకం శాశ్వతమా? ఈ లోకం అశాశ్వతం కదా. పరలోకమే శాశ్వతం. దానికోసం నువ్వు ఒప్పుకో యేసు ప్రభుని. యేసు ప్రభు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు, ఆయనే సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని కాపాడడానికి ఒక చిన్న శిశువుగా మరియమ్మ గర్భంలోనికి ప్రవేశించాడు.
గర్భంలోనికి ప్రవేశించిన యేసయ్య ఇప్పుడు సర్వలోక మానవాళ్ళు హృదయాల్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన మీ హృదయాలు ఇస్తారా ఆయనకి? మరియమ్మ గర్భము ఆయనకి ఇచ్చింది. ఆ గర్భములో ప్రవేశించాడు, భూలోకములో జన్మించాడు. ఆయన సృష్టికర్తగా సర్వమానవాళ్ళు పాపాలు శాపాలను ఆయన భుజముల మీద మోసి అమూల్యమైన రక్తముతో అందరినీ పరిశుద్ధపరిచి వీళ్ళందరూ శ్రేష్ఠులుగా ఉండండి, నా లోకం మీకుందని చెప్తున్నాడు దేవుడు. మరి ఆయన లోకానికి ఎంతమంది పోతారో, ఎంతమంది ఇక్కడ ఉంటారో? ఏమండి, భూమి కింద పెద్ద భూకంపం ఉంది, ఆకాశములో అగ్ని ఉంది. ఈ రెండింటి మధ్యలో మనము దేవునితో ఉండాలి అంటే ఇప్పుడే నువ్వు ఒప్పుకోవాలి. షడ్రకు మెషకు అబేద్నెగోలు రాజు దగ్గర ఏమన్నారు? మమ్మలను కాపాడే సమర్థుడు దేవుడు యేసయ్యా, ఈ అగ్నిగుండంలో నువ్వు పడివేస్తే మమ్మలను అగ్నిగుండంలో నుండి కాపాడగలిగిన సమర్థుడు ఆ దేవుడు అని వారు సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు నీ సాక్ష్యం ఎలా ఉంది చెప్పండి. నేను ముగిస్తున్నాను, దయచేసి నా మాట వినండి. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, ప్రభువుని ఒప్పుకొని మంచి పరిశుద్ధులుగా ఉండండి, నీతిమంతులుగా ఉండండి, మంచిని చేయండి, సమాజంలో ఒక మనిషిగా బ్రతుకు. నీకు పరలోక రాజ్యాన్ని దేవుడిస్తాడు. పరలోక రాజ్యంలో నీకు గొప్ప నివాసాలు ఉన్నాయి. అక్కడ బంగారు వీధులతో, ముత్యాలతో, రత్నాలతో యేసు ప్రభు మనకు నివాసాలు కడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? నివాసాలు కడుతున్నాడు. ఈరోజు ఆయన కట్టే నివాసాలకు మనం వెళ్ళాలి. ఆయన కట్టే నివాసాలే నీకు శాశ్వతం. ఆయన కట్టే నివాసాల్లో నువ్వు ఆనందంతో వర్ధిల్లుతావు. అక్కడ మహిమ శరీరాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. నిత్యము దివారాత్రములు కోట్లాది దూతల కంటే నీకు గొప్ప విలువైన బహుమతులు దేవుడు ప్రసాదిస్తాడు. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, పరలోకములో నా కొరకు దేవుడు ఒక జీవ కిరీటాన్ని ఇచ్చాడని. మరి ఈరోజు అలాంటి బహుమతులు నీకు కావాలి. ఈరోజు నీ అంతస్తులు చూసి, నీ ఆస్తులు చూసి, నీ డబ్బును చూసి ఒకవేళ యేసయ్యని ఒప్పుకోకపోతే అవన్నీ ఇక్కడే కాలిపోతాయి, లేకపోతే బూడిదైపోతాయి. నువ్వు చివరికి నరకానికి వెళతావు దేవుణ్ణి ఒప్పుకోకపోతే. అవునా? దేవుణ్ణి ఒప్పుకోకపోతే, దేవునికి నీ హృదయములో చోటు ఇవ్వకపోతే, నీ మనసులో చోటు ఇవ్వకపోతే, నీ నోటితో ప్రభు అయిన దేవుడు నాకు జన్మనిచ్చినవాడు, రూపమిచ్చినవాడు, సృష్టినిచ్చినవాడు, గాలినిస్తున్నవాడు, నీళ్ళిచ్చినవాడు, సమస్తాన్నిచ్చిన ఆ దేవుణ్ణి నేను ఒప్పుకుంటున్నానని నువ్వు చెప్పగలిగితే నిన్ను ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం. అది నీకు నాకు కావాల్సిన సంపాదన, ఆదాయము. ఇక్కడ మనుషుల్ని మోసం చేసి లంచాలతో, అన్యాయాలతో, అక్రమాలతో, దుర్మార్గాలతో నీవు 50 అంతస్తుల బిల్డింగులు, 40 అంతస్తుల బిల్డింగులు, 20 అంతస్తుల బిల్డింగులు ఇవన్నీ కట్టుకుంటున్నావు. ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టేయే. ఏ నీ ఎంట రావు. నీ ఎంట వచ్చేది యేసయ్య ఒక్కడే. ఆయన లోకానికి తీసుకెళ్ళగలిగిన సమర్థుడైన. యోహాను సువార్త 14వ అధ్యాయములో యేసు ప్రభు నేనే మార్గము పరలోకానికి అన్నాడు. ఆయన మాట వింటే పరలోకంలోకి వెళతావు, లేకపోతే నరకానికి వెళతావు. ఏది కావాలా? పరలోకమా, నరకమా? ధనవంతుడు మోసే ప్రవక్తలు ప్రకటిస్తూ ఉంటే నాకు ఇదిగో ఈ అంతస్తులే కావాలి, ఈ ధనమే కావాలి, ఈ సుఖమే కావాలి, బహుగా సుఖపడాలి అని కోరుకున్న ఈ ధనవంతుడు ఆత్మ నిత్య నరకంలో పడి వేదన పడుతున్నాడు. ఆ బాధ నీకొద్దు. దీన్ని వదిలేయి పరలోకాన్ని సంపాదించుకో. అప్పుడే నువ్వు శ్రేష్ఠుడువు, అప్పుడే నువ్వు జ్ఞానము గలవాడో, అప్పుడే నీవు దేవుని కుమారుడో. ప్రార్థన చేస్తాను, తలలు వంచండి, కళ్ళు మూసుకున్నాడు. పరమ తండ్రి యేసు ప్రభు, ఈ లోకములో ఉన్న ప్రాణము గల జంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే, మంచి పిష్కల కంటే మమ్మలను శ్రేష్ఠులుగా చేశావు. ఈ లోకం మా కోసం ఇచ్చావు.
మనుషులు ఎదుట మేము నిన్ను ఒప్పుకుంటే పరలోకములో తండ్రి ఎదుట నువ్వు ఒప్పుకుంటున్నావు. మనుషులు ఎదుట ఒప్పుకోకపోతే పరలోకములో తండ్రి ఎదుట నువ్వు ఒప్పుకోనంటున్నావు. తండ్రి, నీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నాను. ఈ సర్వలోక మానవాళ్ళు పరలోకానికి వెళ్ళాలి, ఎవరు నరకానికి వెళ్ళకూడదయ్యా. అందరూ ఒప్పుకోవటానికి ఈ విశ్రాంతి దినాన నీ శ్రేష్టమైన మాటలు వింటున్న ప్రతి మనిషి హృదయం మారాలి, ప్రతి మనిషి మనసు మారాలి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత ధనం ఉన్న వాళ్ళైనా, ఎంత హోదా ఉన్న వాళ్ళైనా, ప్రతి ఒక్కళ్ళు నీ కుమారులే, నీ కుమార్తెలే. అందరినీ కాపాడమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.